ఆస్ట్రేలియాలో జరిగిన బాండాయి బీచ్ కాల్పుల ఘటనలో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. బీచ్లో సేద తీరుతున్న పర్యాటకులపై దాడి చేసిన ఇద్దరు ముష్కరులు 11 మంది ప్రాణాలను బలి తీసుకున్నారు. ఇందులో ఒకరు హైదరాబాద్ వాసి కావడం కలకలం రేపింది. అయితే ఈ టెర్రర్ అటాక్లో గాయపడ్డ వారిలో చాలా మందిని కాపాడింది కూడా ఒక హైదరాబాదీయే కావడం విశేషం. అతనే పాషా రెహ్మత్. హైదరాబాద్ నుంచి వెళ్లి ఆస్ట్రేలియాలో క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తున్న పాషా దాదాపు 20 మందిని రక్షించారు. బాండాయి బీచ్ హీరో అనిపించుకుంటున్న పాషా రెహ్మత్తో మా కలీగ్ హరి స్పెషల్ ఇంటర్వ్యూ ఇప్పుడు చూద్దాం. వెల్కమ్ టు సాక్షి. ప్రపంచంలో ఎక్కడ ఏ ఉగ్రవాద చర్య జరిగినా దాని లింకులు హైదరాబాద్లో బయటపడుతూ ఉంటాయి అనేది కొత్త వార్త కాదు, మనం తరచూ వింటూనే ఉంటాం. సో ప్రస్తుతం జరిగిన సంఘటన డౌన్ అండర్ ఆస్ట్రేలియా సిడ్నీ బాండాయి బీచ్లో డిసెంబర్ 14న ఈవినింగ్ జరిగిన ఒక ఘోరమైన ఈ ఉగ్రవాద చర్య మొత్తం ప్రపంచాన్ని కూడా కుదిపేసింది అంటలో ఎలాంటి అతిశయోక్తి లేదు, ముఖ్యంగా ఆస్ట్రేలియా వాసుల్ని. ఎందుకంటే ఆస్ట్రేలియాలో కనీ విని ఎరగని సంఘటనగా ఇది ఖచ్చితంగా చెప్పాలి. మునుపెన్నడూ జరగని ఒక సంఘటనగా కూడా దీన్ని చూడాలి. అయితే నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా ఎక్కడ ఉగ్రవాద చర్య జరిగినా హైదరాబాద్లో లింకులు ఉన్నాయి అనేది చరిత్ర ఏ రకంగా అయితే వాస్తవం చెప్తోందో అది ఎంత వాస్తవమో కాదో మనకు తెలియదు. కానీ ప్రస్తుతం సిడ్నీలో బాండాయి బీచ్లో జరిగిన ఈ ఉగ్రవాద చర్యలో బాధపడిన వారిని గాయపడ్డ వారిని కాపాడింది కూడా ఒక ముస్లిం సోదరుడే. ఫార్చునేట్లీ ఈజ్ ఆల్సో ఫ్రమ్ హైదరాబాద్. డిసెంబర్ 14న సిడ్నీలో బాండాయి బీచ్లో జరిగిన ఈ కాల్పుల ఘటనలో అక్కడ గాయపడ్డ వారిని రక్షించిన పాషా రెహ్మత్ హూ ఈజ్ ఫ్రమ్ హైదరాబాద్ ప్రస్తుతం మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మనతో మాట్లాడడానికి ఆయన సుముఖత వ్యక్తం చేశారు. సో అతను కనబరిచిన ధైర్య సాహసాలకి అతను చేసిన సహాయానికి నిజంగా వరల్డ్ మీడియా కూడా అతన్ని అభినందించింది, అతనితో మాట్లాడింది. లెట్స్ ఇంటరాక్ట్ విత్ పాషా రెహ్మత్. హలో మిస్టర్ పాషా, హౌ ఆర్ యూ? హలో అండి, బాగున్నారా? యా, సో మీ ఇంటర్వ్యూ నేను చూశాను. సో బ్రీఫ్గా, సో యువర్ ఫ్యామిలీ బ్యాక్ హియర్ ఇన్ హైదరాబాద్ అండ్ మీరు అక్కడ ఉన్నారు అండ్ మీరు ఒక ఊబర్ కూడా డ్రైవ్ చేయడం కూడా నేను చూశాను మీ వీడియోలో. Yeah, so coming to that incident, Rahmat, I know it is not easy. So దాన్ని నిజంగా దాటి వెళ్ళడం అంత తేలికైన విషయం కాదు. బట్ దాని గురించి మళ్ళీ మీతో మాట్లాడాలి. సో అసలు ఎలా మీరు దాన్ని ఎదుర్కొన్నారు, ఎలా బయటపడడానికి మీరు ప్రయత్నిస్తున్నారు అనేది మీ మాటల్లో వినే ప్రయత్నం మేము చేయాలనుకుంటున్నాం. సో ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ టైంలో ఎంత చల్లగా వింటర్ ఉంటుందో ఆస్ట్రేలియాలో మటుకు ఇది సమ్మర్. యా, సో బాండాయి బీచ్లో సర్ఫింగ్ ఎంత ఫేమస్సో ఐ హ్యావ్ అన్ ఐడియా. సో మీరు అక్కడ ఎందుకు వెళ్ళారు, అక్కడికి ఆ టైంలో మీరు అక్కడ ఎందుకున్నారు, మీరు చూసిన పరిస్థితి ఏ విధంగా ఉంది ఈ కాల్పుల ఘటనకు ముందు అనేది ఒకసారి మాకు చెప్తారా? ఆ రోజు సండే కాబట్టి చాలా మంది ఆ బీచ్కి వెళ్తుంటారు. మీరు చెప్పినట్లు వీకెండ్స్ లో మేము ఇక్కడ చాలా మంది ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు అందరూ ఊబర్స్ అలాంటివి చేస్తుంటారు. అయితే నేను కూడా ఊబర్ డ్రైవింగ్ చేస్తున్నాను. అప్పుడు ఎగ్జాక్ట్లీ అదే టైంలో నేను అక్కడ ఉన్నాను అండ్ బుల్లెట్స్ శబ్దం వినిపించాయి, ఫైరింగ్. అవి నేను ఇనీషియల్ గా ఏమనుకున్నానంటే మేబీ క్రాకర్స్ ఉండొచ్చు, ఏదో ఈవెంట్ నడుస్తుంది, ప్లస్ అది కాకుండా క్రిస్మస్ దగ్గరలో ఏమైనా ఈవెంట్స్ ఉండొచ్చు అని చెప్పి నేను కార్ అక్కడనే పార్క్ చేసుకొని కొద్ది ముందుకెళ్ళాను. నడిచి వెళ్తే అతను బుల్లెట్ అది గన్ తీసుకొని ఇక ఫైర్ చేస్తున్నాడు. అందరికి చూస్తున్నాను. నేను కూడా భయపడ్డాను. ఆల్మోస్ట్ 500-600 మీటర్స్ ఉన్నాండి. ఓకే, బట్ యూ కెన్ సీ హిమ్. అవునవును, ఓకే, చూడగలుగుతాను. అతను బ్యాక్ సైడ్ అనేది నేను చూస్తున్నాను. అతను ముందుకెళ్తున్నాడు కాల్చుకుంటా. యా యా, మీరు చూస్తున్నప్పుడు నిజంగా మీరు అది వాళ్ళు చేస్తున్నది నిజంగా కాల్పులే అనుకున్నారా? వాట్ వాజ్ యువర్ ఫస్ట్ రియాక్షన్, ఇన్స్టింక్ట్ ఏంటి? ఫస్ట్ రియాక్షన్ అంటే అదే క్రాకర్స్ అనుకున్నాను. కానీ చూడంగానే వాళ్ళు నాకు తెలిసిపోయింది బుల్లెట్స్ కాల్స్తున్నారు. ఎందుకంటే అందరూ చాలా మంది అక్కడ ఏంటంటే హడావుడి నడుస్తుంది, చాలా మందికి బుల్లెట్స్ తగిలాయి, అందరూ హెల్ప్ కోసం అడుగుతున్నారు, అందరు అసలు పారిపోతున్నారు. కానీ ఒక లేడీ ఉండే, తను ఇట్స్ లైక్ 80-85 ఏజ్ ఉంటుంది. తను షీఈ్ ఆస్కింగ్ కాలింగ్ ఫర్ ద హెల్ప్ అండి. అయితే ఇక ఆమెను చూసి నేను కూడా వెళ్ళిపోతున్నాను. కానీ ఇక ఆమె హెల్ప్ కోసం అడుగుతుంది. నేను ఇక హ్యూమానిటీ గురించి ఆమె దగ్గరికి వెళ్ళిపోయానండి. ఆమెతో ఉన్నాను, ఆమెకు చాలా కంఫర్ట్ చేశాను. ఆమెతోని చాలాసేపు ఉండి మళ్ళీ స్ట్రెచర్స్ కానీ అవి వచ్చిన తర్వాత ఆమెకి స్ట్రెచర్స్ పైన వేసి మళ్ళీ అక్కడ నుంచి అంబులెన్స్ లో తీసుకెళ్లడం అనేది జరిగింది. దాని తర్వాత చాలా మంది ఆల్మోస్ట్ ఒక 15-20 మెంబర్స్ కి నేను హెల్ప్ చేశాను. అందులో పోలీస్ అతను కూడా ఉన్నాడు, అతను కూడా బుల్లెట్ తగిలింది, అతను కూడా నేను హెల్ప్ చేశాను. చాలా మంది మొత్తం ఆల్మోస్ట్
7 o'clock స్టార్ట్ అయిందండి. 11:45 వరకు అక్కడనే ఉన్నాను నేను ఈవినింగ్ నైట్. వీ హ్యావ్ సీన్ ఇట్ ఆల్ పాషా గారు, మేము చూసాం. సో మేము స్క్రీన్ మీద మీరు హెల్ప్ చేస్తున్నప్పుడు కానీ, ఆ స్ట్రెచర్లీ మోసుకెళ్తున్నప్పుడు కానీ, అంబులెన్స్ వరకు తీసుకెళ్తున్నది కానీ, అవన్నీ విజువల్స్లో కనిపించాయి. బట్ ఐ హ్యావ్ టు ఆస్క్ యూ సంథింగ్ దట్ మీ ఫ్యామిలీ ఇక్కడ హైదరాబాద్లో ఉంది, మీరు అక్కడ ఉన్నారు, మీకు ఒక చిన్న పాప ఉంది. ఆ కాల్పులు జరుగుతున్నప్పుడు మీరు చేసిన సాహసం అది మీ ప్రాణాలకు కూడా తెస్తుంది, దాంట్లో డౌట్ లేదు. మీకు అవేం గుర్తు రాలేదు అప్పుడు? అప్పుడు ఆ టైంలో గుర్తు రాలేవండి. ఎందుకంటే ఆమె కూడా హెల్ప్ కోసం అడుగుతుంది, ఒక హ్యూమన్ గా ఆమె అడుగుతుంది నేను ఎట్లా ఎంటకెళ్ళిపోవాలి అనేది. ఎందుకంటే ద కల్చర్ వేర్ ఐ కమ్ ఫ్రమ్ అండ్ ద రిలీజన్ వేర్ ఐ కమ్ ఫ్రమ్ taught me to help. Humanity comes first. Okay, nothing beyond humanity. I think no religion, no caste, no country and greed goes beyond humanity. So adoka tickle avutundi na mind lo. So that is the reason I straightly went to her and helped her. ఏమనిపిస్తుంది పాషా గారు, ఒక్కసారి నవీద్ అక్రమ్ అండ్ సాజిద్ అక్రమ్, ఆ 24 years ఆ యంగ్ బాయ్ అండ్ 50 ఏళ్ళ అతని తండ్రి, వాళ్ళు సో అది మీకు తెలిసి ఉండదు వాళ్ళు ఎందుకు ఇలాంటి కార్యక్రమం చేశారు, లేకపోతే వాళ్ళు ఎందుకు ఇంత దుశ్చర్యకు పాల్పడ్డారనేది. బట్ ఏమనిపిస్తుంది, వాళ్ళు కూడా మన హైదరాబాద్ నుంచే అని తెలిసినప్పుడు ఏమనిపించింది? నాకు కూడా అది చాలా బాధగా అనిపించింది. దట్ టు మన లోకల్ హైదరాబాద్ నుంచి అని చెప్పి తెలిసిన తర్వాత చాలా బాధగా అనిపించింది. వాళ్ళ సన్ అయితే ఇక్కడ ఆస్ట్రేలియన్ బార్న్ అనుకుంటాను, అతను హైదరాబాద్ అని. యా సో ఫాదర్ సాజిద్ అక్రమ్ ఇస్ ఫ్రమ్ హైదరాబాద్, నవీద్ ఇస్ బోర్న్ అండ్ రేజ్డ్ ఇన్ ఆస్ట్రేలియా, మీరు చెప్పినట్టుగా. ఆస్ట్రేలియా. ఈ వార్త మీ ఇంటికి ఇక్కడ హైదరాబాద్లో ఎప్పుడు తెలిసింది? మీరు ఇలాగా తెగించి యాక్చువల్లీ ఏంటంటే 4.5 hours తర్వాత ఎవరైతే విక్టిమ్స్ అయితే ఉన్నారో అందరికి మేము అంబులెన్స్ లో చేర్చిన తర్వాత వాళ్ళందరూ హాస్పిటల్స్ లో వెళ్ళిపోయిన తర్వాత కొద్దిగా అన్ని సెటిల్ డౌన్ అయ్యాయి లేట్ నైట్ 11:45 టైంలో. దాని తర్వాత ఇక నాకు అందరు మళ్ళీ గుర్తుకొచ్చారండి, నా ఫ్యామిలీ, మా పాప. ఎందుకంటే తన కోసమే నేను ఇక్కడికి వచ్చాను, తనకు ఒక మంచి లైఫ్, మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలన్నట్లు తన కోసం ఇక్కడ వచ్చాను. ఇక ఒకటేసారి వాళ్ళందరూ గుర్తొచ్చిన తర్వాత నా బాడీ షివర్ చేయడం స్టార్ట్ అయింది. నేను అసలు ఏడవడం స్టార్ట్ చేశాను. తను మళ్ళా ఒక జర్నలిస్ట్ వచ్చి నాకు చాలా కంఫర్ట్ చేసి, చాలా కూర్చోబెట్టి మాట్లాడి అది చేసి, మేబీ మీరు ఏదైతే న్యూస్ చేశారో తనే ఉండే, ఆమెనే నాకు చాలా కంఫర్ట్ చేసింది ఆ రోజు, చాలా హెల్ప్ చేసింది ఆ రోజు. ఆల్మోస్ట్ 3rd 4th డే అనుకుంటానండి, 3rd డే అనుకుంటాను వెళ్ళింది మళ్ళీ నేను. 4th డే ఎలా ఫేస్ చేశారు పాషా? అఫ్ కోర్స్ అండి, చాలా అంటే నేను అక్కడ వెళ్ళంగానే నాకు మొత్తం ఎట్లా అంటే అదే హడావిడి కనిపిస్తుంది. నేను చూస్తున్నాను గ్రీన్ గ్రాస్ ఈస్ టర్నింగ్ ఇన్ టు రెడ్. పీపుల్ వాళ్ళకు రక్తాలు చూస్తున్నాను, మళ్ళా వాళ్ళు అరిచేది నాకు వినిపిస్తుంది, హెల్ప్ కోసం అడుగుతున్నారు అది వినిపిస్తుంది నాకు. ఇవన్నీ ఒకటేసారి మళ్ళీ నాకు గుర్తుకొచ్చాయండి. అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా బాధగా అనిపించింది. అది కాకుండా ఒక హ్యూమన్ ఇంకో హ్యూమన్ ని ఎట్లా అట్లా కిరాతంగా చంపుతాడో నాకు నిజంగా తెలియదండి. ఇట్ ఈస్ రియలీ వెరీ హారబుల్ ఫర్ మీ. ఐ థింక్ ఇదైతే నేను ఎప్పుడు మర్చిపోలేను. ఎందుకంటే దిస్ ఇస్ ద ఫస్ట్ టైమ్ ఐఎమ్ వాచింగ్ దీస్ కైండ్ ఆఫ్ ఇన్సిడెంట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ అండ్ ఏ హ్యూమన్ కిల్లింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. అంటే దో ఐ డు నాట్ హ్యావ్ సచ్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ బిఫోర్, ఐ స్టిల్ మేనేజ్ టు హెల్ప్ ఎవ్రీ వన్ దేర్. బికాస్ దట్ నీడ్స్ అ స్కిల్. ఒక మనిషిని ప్రాణాపాయ స్థితిలో ఉన్న మనిషిని కాపాడడానికి వాళ్ళు ట్రైనింగ్ తీసుకుంటారు. ద మెడికల్ ఎక్స్పర్ట్స్ అవ్వచ్చు, లేకపోతే పోలీస్ అవ్వచ్చు. బట్ ఆఫ్ కోర్స్ మీరు చెప్పిన దాన్ని బట్టి మనకి ఏం అనుభవం ఉంటుంది. బట్ మీరు హుటాహుటిన అక్కడికి వెళ్ళారు, వేరేది ఏం ఆలోచించకుండా. దట్ యూ డిడ్ యువర్ బెస్ట్, యూ సేవ్ లైఫ్స్. బట్ ఈ ఘటన తర్వాత పాషా, దట్ మీ దట్ రెగ్యులర్ లైఫ్లో అండ్ వాట్ ఎవర్ యూ డూ బిసైడ్స్ యూ వర్ డ్రైవింగ్, ఏదన్నా డిస్టర్బెన్స్ కనిపిస్తుందా? అఫ్ కోర్స్ అండి, అది చాలా అంటే నేను నిద్ర లేదు నాకు అప్పటి నుంచి. నేను మేబీ 3 hours 4 hours పండుకుంటున్నాను. నిన్న నేను హాస్పిటల్ కూడా వెళ్ళొచ్చాను. సో దే హ్యావ్ రికమెండెడ్ ఏ సైకాట్రిస్ట్ టు మీ. నాకు నిద్ర రావట్లేదు, అంటే నేను నిద్ర పండుకోవడానికి వెళ్తున్నాను, నాకు మొత్తం అవే గుర్తుకొస్తున్నాయి. ప్లస్ మళ్ళా నా పాప ఫ్యూచర్ గుర్తుకొస్తుంది, ఒకవేళ ఏమైనా అయితే ఏమవుతుండే అన్నట్లు గుర్తుకొస్తుంది. ప్లస్ అది కాకుండా ఇంకా ఏమైనా థాట్స్ వస్తున్నాయంటే, అతను ఎవరైతే ఉన్నాడో అతను హైదరాబాద్ కే కనెక్ట్ ఉన్నాడు, మళ్ళా ఎవరైనా అక్కడ ఉంటారా, నేను ఇట్లా చేసినందుకు నా మీద మళ్ళా అక్కడికి వస్తే ఏమైనా దాడి అవుతుందా, మా పాపకి ఏమైనా చేస్తారా అన్నట్లు మైండ్ ఎక్కడెక్కడో వెళ్తుందండి. అసలు నా ప్రేయర్స్ అన్ని ప్రతి ఒక్క విక్టిమ్ తో ఉన్నాయండి. ఐ హోప్ దట్ ఎవ్రీ వన్ షుడ్ బి ఫైన్ అండ్
గెట్ వెల్ సూన్ అండి. వాట్ వాజ్ యువర్ వైఫ్స్ రియాక్షన్ పాషా? Of course, means she was like crying, and I am the only son to my parents, whereas I have sisters, but I am the only son to my parents. They are now bit old enough, and వాళ్ళు చాలా బాధపడ్డారు. ఇక వాళ్ళకి నేను చాలా కామ్గా డీల్ చేశాను. నేను వాళ్ళకు ఇలా చెప్పలేదు షూటింగ్ అయ్యేటప్పుడు అక్కడ ఉన్నాను అది అని చెప్పి, లేదు అన్నీ అయిన తర్వాత నేను జస్ట్ హెల్ప్ చేయడానికి వెళ్ళాను, అక్కడ ఏం లేను అని చెప్పి కొద్దిగా చాలా కంఫర్ట్ చేశాను. కానీ స్టిల్ ఈ మూమెంట్ లో ఐ థింక్ మా వైఫ్ మా పాప చాలా గుర్తుకొస్తున్నారు. ఈ మూమెంట్ లో వాళ్ళు ఇక్కడ ఉంటే ఐ థింక్ దట్ విల్ బి ఎ వెరీ గుడ్ సపోర్ట్ అండి. Yeah, and one more time that I have to thank you, behalf of all the victims there. సో నిజంగా మీరు ఆ క్షణంలో మీరు చేసిన సాహసం, మీరు చూపించిన తెగువ, మీరు చేసిన సాయం ఎప్పటికీ మీతో అలాగే మీ ఫ్యామిలీకి కూడా అది కంటిన్యూగా క్యారీ అవుతుంది అని కూడా మేము భావిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ మాతో టచ్లోకి వచ్చి మీరు ఆ అనుభవాలు కూడా మాతో షేర్ చేసుకున్నందుకు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ పుట్టింగ్ మీ ఇన్ దిస్. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ విత్ us.